కాబట్టి అంతఃపురానికి వెళ్ళి మాట్లాడడం మంచిది. కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచి వెళ్ళిపోయాడు. ఇది ఆయన ప్రాజ్ఞత. ఒక్కొక్కడు ప్రవర్తన ధర్మాన్ని నమ్మినవాడు ధార్మిక కోణంలోనే చూస్తాడు. విభీషణుడు యొక్క ఔదార్యం, విభీషణుడు యొక్క మంచితనం మాట్లాడి వెళ్ళిపోవడంలో కూడా మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతకాలంలో రావణాసురుని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అబ్బో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, బ్రాహ్మణులు, మంత్రాలు, ఆశీర్వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్తెలందరూ తిరుగుతున్నారు. కోలాహలం. ఆ ముందంతా కూడా రథాలు, బంట్లు, విచ్చుకత్తులు, పహరాలు, ఎలా ఉండాలో అలా ఉంది. మేఘములతో కూడినటువంటి సముదాయమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత కనుసన్న చేశాడు రావణాసురుడు. కూర్చో అని ఇలా చూపించాడు ఒక ఆసనాన్ని. ఎందుకని? లేచి వచ్చి, తమ్ముడా ఏవిరా ఇలా వచ్చావు ఇంత తెల్లవారకట్ట అని కౌగిలించుకోడు. ఆయన తెల్లవారకట్ట ఎందుకు రావాలి అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అది ప్రసన్నమైన కాలం, అది కేవలము ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటి కాలం. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే, ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతకాలం కిందకు వచ్చేది ఏదో తెలుసా అండి? శారదా నవరాత్రులు. శారదా నవరాత్రులు ప్రాతకాలం కిందకు వస్తాయి. అందుకే శారదా నవరాత్రుల ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు. శారదా నవరాత్రులు చెయ్యాలి. అసలు మన ఋషుల ప్రజ్ఞంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండి, నక్షత్రాలు ఇన్ని మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. చిత్రా నక్షత్రం ఎప్పుడు వస్తుంది? 13 ముందు 13 వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం. అదేమిటి? అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజ మాసం కదా మొదట రావాలి, రాదు. చైత్రమాసం ముందు వస్తుంది, ఆశ్వీజ మాసం మధ్యలో గెడుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? చైత్రంలో మొదలవదు, ఆశ్వీజంలో మొదలవుతుంది. శారదా నవరాత్రులు అప్పుడు మొదలవుతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటగలిగితే, తమోగుణ రజోగుణాలని దాటగలిగితే